సార్ అఖండలో శివుడే హీరో అంతర్యామి అయిన శివుడే సర్వం అని ఎలా చెప్పగలిగారు సార్? అసలు అఘోర అంటే ఎవరు? అఘోర తత్వం ఏంటి? అదే శివతత్వం. అదే శివతత్వం అయినప్పుడు ఇంకా మళ్ళీ సపరేట్గా శివుడే సుప్రీం అని తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా అది చెప్పాల్సిన అవసరం లేదు మా. అది మొత్తం శివమయం. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇక్కడ పెట్టుకొని చూస్తున్నారు. ఎస్, అసలు శివుడు హీరో అనేది మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా అన్వయించుకుంటారు దాన్ని? అమ్మా, ఆయన సుప్రీం మా. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన ఇచ్చేదాన్ని అసలు ఎవరు ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన తీసుకోవాలనుకుంటే ఎవరు ఆపగలిగే వాళ్ళు కూడా లేరు. ఆది అంతం మొత్తం ఆయనే. నీకు ఏ టు జెడ్ ఆయనే అన్నప్పుడు మరి ఆయన హీరోగా, ఆయన సుప్రీంగా ఇంకెవరు అవుతారు? ఎస్, మీకున్న ఎక్స్పీరియన్స్లు ఏంటి సార్ ఆయనతో? అంటే మాది పెదకా. కానీ నా చిన్నప్పటి నుంచి నన్ను నిద్ర లేపేది శివోహం అనే సాంగుతోనే నిద్ర లేపేవాడు. ఎందుకంటే పెదకాకాంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది, బాగా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, గురువు గారు కూడా. అసలు కాకాని అంటే ఏంటి, ఆ శివక్షేత్రానికి ఉన్న, శైవ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. సో పొద్దున్నే నిద్ర కూడా ఆ శివ ఆ మంత్రోచ్చారణ నుంచి వింటూనే లేచేవాళ్ళం. అలాగే ఈ శివరాత్రి అనేది వస్తేమో అద్భుతంగా జరుగుతుంది అక్కడ. అసలు మహాద్భుతం. నైట్ అంతా కూడా మేము అక్కడే కూర్చుంటాం. వీళ్ళందరం కుర్రోళ్ళంతా వెళ్ళేసేసి కూర్చొని ఇళ్ళల్లో మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ దీపాలు వెలిగిస్తూ మొత్తం జాగారం అంతా చేస్తూ ఉంటే అక్కడే ఉండి ప్రశాంతంగా తెల్లారులు శుభ్రంగా ఇచ్చేస్తూ ఒక సపరేట్ స్క్రీన్స్ వేసి సినిమాలు వేస్తారు ఏదన్నా వీటికి సంబంధించినవి. మెజారిటీ ఎన్టీ రామారావు గారికి ఉండేవి. సో ఆ సినిమాలన్నీ చక్కగా చూసి మార్నింగ్ వరకు 1-2 సినిమాలు చూసి మళ్ళీ పొద్దున్నే అభిషేకాన్ని పాల్గొని బయలుదేరి వచ్చేవాళ్ళం. సో అలా చిన్న బింతప్పటి నుంచే ఉన్నాం ఆ జర్నీ. అంటే సార్ మీరు జాగరణ చేశారా, చేస్తున్నారా, కంటిన్యూ చేస్తారా ప్రతి శివరాత్రి? చేస్తామ్మా. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్? మీరే చెప్పాలి. అలా అని కాదమ్మా, అది ఇప్పుడే చెప్పాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది ఒక మాటతో చెప్పేది కాదుమా, అది సోల్తో చెప్పాలి, హార్ట్తో చెప్పాలి. సో అది ఇలా ఉంటుంది అని కాదు, ఒక తృప్తి అనేది ఉంటుంది చూడమ్మా, దానికి ఇంకా పర్యాయ పదాలు లేవు. మనం నమ్మి మనల్ని నడిపించే ఒక దేవుడి కోసం మనం ఒక రోజు మాత్రం కేటాయిస్తున్నాం, ఈ విధంగా కేటాయిస్తున్నాం. ఇక అంతకన్నా ఇంకేం కావాలి?